నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి. జిల్లాలో పరిశ్రమలు లేక వలస వెళుతున్న యువత. రాజమండ్రిని టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి. మార్చి 5, 6, 7 తేదీలలో సిపిఐ జిల్లా వర్క్షాప్. మార్చి 14న విశాఖ ప్రైవేటీకరణపై ఆందోళనలు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటున్న ఓఎన్జీసీ యాజమాన్యం. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె నోటీసు జారీ. జేఏసీ కన్వీనర్ వి శ్రీనివాసరావు. జీవుని సేవే దేవుని పూజ. సేవ్యానంద మహారాజ్. గర్భిణీలు బాలింతలకు రామకృష్ణ మిషన్ పౌష్టికాహార కిట్స్ పంపిణీ. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత జిల్లా అభివృద్ధి కుంటుపడిందని, ఈ జిల్లాలో పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లా అభివృద్ధి కోసం 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ, గత 3 నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాయడం జరిగిందని మధు అన్నారు. ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమండ్రిను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని, ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉపాధి లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు. 32 మంది విద్యార్థి యువకుల బలిదానాల త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపించబడిందన్నారు. 2 లక్షల కోట్ల ఆస్తిని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కుకు నామమాత్రం బడ్జెట్ కేటాయించి తాత్కాలిక ఉపశమనం తప్ప దీనిని ప్రైవేటీకరణం కాకుండా ఆపడానికి మోడీ ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకుండా అప్పుల్లో తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమి నాయకుల విశాఖ గేట్ వద్దకు వచ్చి కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు. మార్చి 14న వామపక్ష పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14వ తేదీ రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో ప్రచార జాథా చేపడతామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విడిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దె అంటే ఎవరో బిల్డింగ్లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే గోదావరిని ఆనుకుని కీలకమైన జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా. అందంగా ఓ పక్క పట్టిసీమ దగ్గర నుంచి, పాపికొండల దగ్గర నుంచి, నర్సరీ దగ్గర నుండి దేవాలయాలు, అదేవిధంగా నర్సరీలు అంతా చాలా మంచిగా ఉంటుంది. అందుకని ఇది ఏపీ టూరిజం రాష్ట్ర హబ్గా ఈ రాజమండ్రి పెట్టాలని చూస్తున్నాం. దుర్గేష్ గారు చెప్తున్నారు కానీ అది ఇంకా ఆచరణలోకి రావాలి. అది రావాలని కోరుకున్నాం. దానికి స్వానుకూలంగానే స్పందిస్తున్నాం. ఇది టూరిజం హబ్గా ఒకటి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే మీకు నెక్స్ట్ సంపద సృష్టించాలంటే పరిశ్రమలు రావాలి. ఈ మనకి రాజమండ్రి పేపర్ మిల్, ఆర్లిక్స్ ఫ్యాక్టరీ,
మిగతా రైస్ ఇండస్ట్రీ తప్ప ఇంకేముంది అభివృద్ధి? ఇండస్ట్రీస్ ఏమీ లేవు. ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న చాలామంది విద్యార్థులు, యువకులు ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక. అందుకని మేము ఏం కోరుతున్నామంటే, ఇక్కడ ఏజెన్సీని అనుకున్న జీడిపిక్కల దగ్గర నుంచి, రైస్ ఇండస్ట్రీ దగ్గర నుంచి అనేక అవకాశాలు ఇచ్చా పరిశ్రమలు ఇక్కడ నిర్మించండి. స్థలాలు చాలా ఖాళీగా ఉన్నాయి. అటు దివాణి చెరువు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అందుకని ఈ గోదావరి జిల్లాలో రాజమండ్రి వేదికగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం. ఎందుకంటే మన నీరుని, గోదావరి నీరుని విశాఖపట్నంకి వేరే ప్రాంతాలు తీసుకెళ్తున్నారు. అందుకే అలాగంటే మరి అక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి మా నీరు మాకు వాడుకునే విధంగా రావాలని కోరుతున్నాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఒక నామమాత్ర బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పెడుగరం చేసి అమ్మేయడానికి ఏదో కొంత పాపులు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దీని మీద ఈ మార్చి 14వ తేదీ వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం. ఓఎన్జీసీ యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ విమర్శించారు. ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ గేటు వద్ద ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని టి అరుణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలుగా పేరుగాంచిన సంస్థల్లో ఓఎన్జీసీ ఒకటని గుర్తు చేశారు. అటువంటి సంస్థలో ఆయిల్ నిక్షేపాలు వెలికితీసే కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఉద్యోగుల శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని ఆందోళనలు చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. కార్మికుల చేత స్కిల్డ్ వర్క్ చేయించుకొని అన్స్కిల్ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. 2023 నుండి పెండింగ్లో ఉన్న పే రివిజన్ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఓపీడీ అలవెన్స్ 1000 రూపాయల నుండి 8000కు పెంచాలని కోరారు. ఫీల్డ్లో పనిచేస్తున్న ఎస్ఓలకు ఎఫ్ఏఈ వర్తింపచేయాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేటర్స్ జేఏసీ కన్వీనర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చివరి పే రివిజన్ అయిన నాటి నుండి 2019 జనవరి నుండి నెలకు 4050 రూపాయలు చొప్పున పెండింగ్లో ఉన్న బ్యాలెన్స్ వెంటనే ఇవ్వాలని అన్నారు. 2023 జనవరి నుండి నేటి వరకు పే రివిజన్ పెండింగ్లో ఉందని వెంటనే అమలు చేయాలని కోరారు. గత 15 రోజులుగా పని ప్రదేశాలలో ఆందోళనలు చేస్తున్నాం, యాజమాన్యం స్పందించలేదని, ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నామని తెలిపారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈరోజు తీర్మానంలో అందరి సమక్షంలో ఓఎన్జీసీ యాజమాన్యం వారికి సమ్మె నోటీసు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధర్నాకు వి శ్రీనివాసరావు, ఎస్ చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిఎస్ఆర్వి సుబ్రహ్మణ్యం, ఎస్కే అహ్మద్ అలీషా, ఎస్టీ నాయుడు, జి చంద్రశేఖర్, గంగాచలం, బి జయరాసు, రామకృష్ణయ్య, జి రాఘవేంద్రరావు, సిఐటియు నాయకులు బి పవన్, బి పూర్ణిమరాజు, కరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓఎన్జీసీ కేజీ బేసిన్ సంస్థలో రాజమండ్రి అసెట్లో ఇవాళ ఓఎన్జీసీలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసేటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రొడక్షన్ పనిలో ఫీల్డ్ ఆపరేటర్లుగా దాదాపుగా 600 మంది గతంలో పనిచేసి ఉండేవాళ్ళు. 600 మంది గతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆ రోజున యాజమాన్యం అప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కలిపి వీళ్ళు రెగ్యులరైజ్ కాకుండా టెన్యూర్ బేస్డ్ ఫీల్డ్ ఆపరేటర్లుగా మార్పు చేశారు. అంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వీళ్ళు టెన్యూర్ రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి తప్ప వీళ్ళకి ఎక్కడ ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇట్లాగా 3 టెన్యూర్లు పూర్తయింది. వీళ్ళ ఈరోజు ఓఎన్జీసీ కేజీ బేసిన్లో ఈ కీలకమైనటువంటి చమురు వెలికి తీసేటువంటి కీలకమైన పనిలో ఇవాళ ఒక పర్మనెంట్ వర్కర్ ఎట్లాంటి పని చేస్తాడో ఆ పని మొత్తం ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లే చేస్తూ ఉన్నారు. ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కృషి వల్ల, వాళ్ళ శ్రమ వల్ల ఇవాళ కేజీ బేసిన్ ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాల్లో నడుస్తున్నది అంటే ఇది ఫీల్డ్ ఆపరేటర్ల యొక్క కీలకమైన పని వల్లే. అట్లాంటి ఫీల్డ్ ఆపరేటర్లకి ఇవాళ
ఓఎన్జీసీ యాజమాన్యం ఇవి సక్రమమైనటువంటి పద్ధతుల్లో వేతనాల పెంపుదల అనేటువంటి చేయడం లేదు. ఇవాళ వీళ్ళకి సంబంధించి పే రివిజన్ మీద 2015లో పే రివిజన్ చేస్తామని చెప్పిన యాజమాన్యం 15 నుంచి 19 దాకా ఉన్నటువంటి ఆ కాలానికి పే రివిజన్ చేయకుండా ఎగ్గొట్టారు. 2019లో ఆ రోజు పే రివిజన్ సంబంధించి ఆందోళన చేసిన సందర్భంగా 2021 ఏప్రిల్లో మొత్తం ఫీల్డ్ ఆపరేటర్లంతా కేజీబీఎస్ను ముట్టడి చేస్తే ఆ రోజు అర్ధాంతరంగా ఒక ఆఫీస్ ఆర్డర్ అనే పేరుతో అరాకొరా జీతాలు పెంపుదల చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చి ఆ రోజు దాని చేతులు దులుపుకున్నారు. 2021 నుంచి 23 అది పూర్తి అయిపోయింది. 23 నుంచి 25 వచ్చింది. మళ్ళీ వీళ్ళ వేతన సవరణ సంబంధించిన అంశాన్ని ఎప్పటికీ ఉలుకు పలుకు లేకుండా యాజమాన్యం వ్యవహారం చేస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ ఫీల్డ్ ఆపరేటర్లు చేసే పనంతా స్కిల్డ్ పని. అట్లాంటి స్కిల్డ్ పనులు వీళ్ళతో చేయించుకుంటూ వీళ్ళకి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు ఇస్తూ వీళ్ళ యొక్క శ్రమని దగా చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉంది యాజమాన్యం ఇవాళ. అందుకని కనీసం చాలీచాలని జీతాలతో ఇవాళ ఇంత కీలకమైన పనులు పనిచేస్తూ 25,000, 26,000 జీతాలు తీసుకుంటూ కనీసమైన చాలీచాలని జీతాలతో ఆరు నడుపుతా ఉన్నారు. ఎక్కడ ఫీల్డ్ ఆపరేటర్లకి ప్రమాదాలు జరిగితేనో చనిపోతేనో కనీసమైనటువంటి ఒక హెల్త్ పాలసీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులకు ఉన్నటువంటి తరహాలో ఒక హెల్త్ పాలసీ లేకుండా ఇవాళ వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పట్టించుకున్న దాఖలాలు కూడా ఇవాళ ఓఎన్జీసీ కేజీబీఎస్లో కనబడటం లేదు. అంతేకాదు వీళ్ళకి ఎఫ్డీఏ సంబంధించింది కానీ లేదా వీళ్ళ ఓపీడీ సంబంధించిన అలవెన్స్ పెంపుదలకు సంబంధించిన విషయంలో కానీ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తూ ఉంది. మేము ఓఎన్జీసీలో ఫీల్డ్ ఆపరేటర్గా పనిచేస్తున్నామండి. ఓఎన్జీసీలో ఫీల్డ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము. మాకు 2015 నుండి వేజ్ రివిజన్ జరగట్లేదండి, పెండింగ్లో ఉండిపోయింది. ఆ సమస్య మీద మేనేజ్మెంట్ వారికి లెటర్లు ఇస్తూనే ఉన్నాము, వాళ్ళు ఏమీ స్పందన లేదు. అందుకని మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాము. మేము స్కిల్డ్ కేటగిరీలో అర్హులైన వాళ్ళని కూడా సెమీ స్కిల్డ్గానే కొనసాగిస్తున్నారు. ఓపీడీ అలవెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు, 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఫీల్డ్ అలవెన్స్ కూడా ఎఫ్డీఏ ఇవ్వట్లేదండి. ఓపీడీ అందుకని మేము న్యాయమైన కోరికల కోసం ధర్నా చేశాము. ఇంకా స్పందించకపోతే మేము స్ట్రైక్కి వెళ్తామండి. జీవుడికి సేవ చేయడమే దేవునికి పూజ అని రామకృష్ణ మిషన్ రాజమండ్రి ప్రతినిధి సేవ్యానంద్ మహారాజ్ పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో స్థానిక 10వ డివిజన్ విఎల్పురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం గర్భిణీలు బాలింతలకు యూపీహెచ్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చొప్పెర్ల భద్రరావుతో కలిసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవ్యానంద మహారాజ్ మాట్లాడుతూ రామకృష్ణ మఠం ఆధ్యాత్మిక సేవలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. మతాలు కులాలకు అతీతంగా రామకృష్ణ మిషన్ సేవలు అందిస్తుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ చొప్పెర్ల భద్రరావు మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందిస్తున్న పౌష్టికాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లులు బలవర్ధకమైన ఆహారం తీసుకున్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. టీడీపీ యువ నాయకులు వాసిరెడ్డి బాబీ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. తల్లులకు పిల్లలకు డాక్టర్ టి వేణుమాధవి, డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠలు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందజేశారు. నగరంలోని అర్బన్ సెంటర్లన్నింటిలోనూ కిట్లు పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. నిర్వహిస్తామని స్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శివప్రసాద్, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బాబురావు, కె శ్రీనివాస్, సంజయ్, విజయ్, రవి, శ్రీకాంత్, ఎస్ శ్రీనివాస్, అర్బన్ పిహెచ్సి డాక్టర్ సంధ్య, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే రామకృష్ణ మిషన్ అనే సంస్థ ఆధ్యాత్మిక సంస్థ, అదేవిధంగా సేవా సంస్థ. ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు జరుపుతున్నారు? రామకృష్ణ మిషన్ సంస్థలో సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? స్వామీజీలు అంటే పూజలు, ధ్యానం, ప్రార్థనలు ఇవే కదా చేసుకోవాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వారు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద
వీరేమని చెప్తారు అంటే శివజ్ఞానే జీవసేవ, అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు, జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. భగవంతుడంటే ఎక్కడో ఉన్నాడని మనం వెతుక్కోవడం కాదు, ఆకాశం పైన ఉన్నాడా, హిమాలయ పర్వతాల పైన ఉన్నాడా అని. భగవంతుడు ఎక్కడున్నాడు? ప్రతి జీవిలో కూడా ఉన్నాడు. ఆ ప్రతి జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేస్తే అది పూజతో, ప్రార్థనతో, ధ్యానంతో సమానమైపోతుంది. అంటే ప్రతిరోజు కూడా మంచి వైద్యం అందిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చూశారు కనుక ఇక మీదట ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన హెల్త్ సెంటర్ కోసం వివరాలు చెబుతూ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మెయిన్గా ముఖ్యంగా ఇక్కడికి పంపించే విధంగా మీరు అందరూ కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మరి ముఖ్యంగా రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ వారు మన హెల్త్ సెంటర్లో, అంటే ఫస్ట్ టైం ఈ హెల్త్ సెంటర్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం, అంటే తల్లులకు, అలాగే గర్భిణీ స్త్రీలకు, అలాగే చంటి పిల్లలకు అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించాలని ఒక ఎండి డాక్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, గైనిక్ డాక్టర్ గారిని కానీ, చంటి పిల్లల డాక్టర్ గారు మణికమల్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ అందరికీ మంచి వైద్యం అందించేలాగా సలహాలు ఇస్తూ, అలాగే పౌష్టికాహారాన్ని కూడా అందించి ఇవన్నీ కూడా చేసిన రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ స్వామీజీ గారికి మా పాదాభివందనాలండి. మనీ టైలర్స్ సారథ్యంలో శేషయ్యపేట సాయిరాం ఫంక్షన్ హాల్లో ప్రపంచ టైలర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా మనీ టైలర్స్ సారథ్యంలో శుక్రవారం శేషయ్యపేట సాయిరాం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలు టైలర్స్ బాలు, మనీ టైలర్స్ పోలమూరి వెంకట్రావు, రవి టైలర్స్, రంగా టైలర్స్, ప్రిన్స్ టైలర్స్ నాగేశ్వరరావు, ఫనీ టైలర్స్, బొంబాయి టైలర్స్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన టైలర్లు కంటి వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఉచిత వైద్యం, పెన్షన్ అందించాలని కోరారు. టైలరింగ్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ను నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టైలర్ సోదరులందరికీ కూడా మా టైలర్స్ డే, మా అసోసియేషన్ తరపున మా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా మీ అందరికీ కూడా, మొత్తం టైలర్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత గత 30 సంవత్సరాలుగా మనం ఈ ప్రభుత్వాన్ని చాలా తక్కువ కోరికలే కోరుకున్నాం. ఆ తక్కువ కోరికలు కూడా మనకు ఆ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏంటంటే మనం కోరుకున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత అతను ఆ ఉద్యోగంలో పనికిరాడు, అర్హత లేదు. మిగతా ప్రభుత్వ జాబులు అయితే 60 సంవత్సరాలు 62 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలాగైతే కళ్ళతో పనో మా టైలర్ సోదరులందరికీ కూడా కంటి చూపుతోటే ముఖ్యమైన పని. కాబట్టి మాకు 50 సంవత్సరాలు దాటితే పూర్తి అనారోగ్యం పాలైపోయి మా కుటుంబ పోషణలందరూ కూడా భారం అయిపోతుంది. అంటే మాలాంటి అతి కొద్ది మంది టైలర్స్కి మాత్రమే ఏదో ఆర్థికంగా బాగుంటుంది తప్ప మిగతా లక్షలాది సోదరులకి ఇది ఏదో బ్రతకలేక ఉండలేక అనే జీవితం గడుపుతుంటారు. 50 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకొని ఇవన్నీ చేసి వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంకి ఆర్థికంగా చిరిగిపోయి వాళ్ళు ఏం చేయాలా అనేది కూడా అర్థం కాక కొట్టుమిట్టాడుతూ, ఆఖరి కొంతమంది సోదరులు అయితే షాపుకి తిరుగుతూ మేము టైలరింగ్ చేస్తున్నాం, చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు మాకు ఇది సహకరించట్లేదు ఆరోగ్యం, కాస్త దయించి ఆర్థిక సాయం చేయండి అని తిరిగే రోజులు అలాగుంటాయి 50 సంవత్సరాలు దాటితే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ ఆలయంలో 29వ వార్షిక కళ్యాణ మహోత్సవం కాతేరు మల్లయ్యపేటలో వైభవంగా నిర్వహించారు. కాతేరు మల్లయ్యపేటలో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ ఆలయంలో 29వ వార్షిక కళ్యాణ మహోత్సవం
బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కాకిరెడ్డి భద్రం, కళ్యాణ మండప అధ్యక్షుడు తణుకు సత్యవరప్రసాద్, ఆలయ ప్రధాన కార్యదర్శి సుగంధం శ్రీనివాస్, కోశాధికారి గొల్లపల్లి జేజబాబు, ఉపాధ్యక్షుడు కబులూరి మాధవాచారి, కార్యదర్శి గొల్లపల్లి వెంకట సురేష్ బాబు, జాయింట్ సెక్రటరీ అలమండ శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కొట్యాడ శివ, మెంబర్లు వెన్నకోట సాంబ, వెన్నకోట రాంబాబు, కొండపల్లి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. అందరినీ కింద పడేయడమే పని. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మల్లైపేటలో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది కళ్యాణం జరుగుతుంది. అట్టహాసంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ 30 సంవత్సరాల క్రితం గుడివాడ వెంకటేశ్వరరావు గారండి రామదాసు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దాసు. ఈయన సంకల్ప బలంతో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న 25,000 మంది పైన ఉన్న విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొన్ని చోట్ల దేవాలయాలు నిర్మించడమే కాకుండా కళ్యాణం కూడా గౌరవంగా ప్రదంగా పెద్ద ఎత్తున జరిపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఇవాళ శివరాత్రి పూట ఇక్కడ కూడా అదే నక్షత్రం రావడం అనేది మన అందరూ అదృష్టం. ప్రపంచానికి ఆత్మబోధన కాలజ్ఞానం అందించిన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కళ్యాణం అన్నది మనందరూ చూడవలసిన మంచి గొప్ప విషయమే. అలాంటిది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. వీరి అందరి సంకల్పవలము మరియు కార్యకర్తలు ఇది కాకుండా గుడి యొక్క కమిటీ యొక్క ప్రెసిడెంట్ గారు కాకిరెడ్డి భద్రం గారు, ఇంకా జేజీ బాబు, మన చిన్నారావు గారు, సొన్న శ్రీనివాసరావు, ఇంకా చాలా మంది ఇక్కడ అంతా ఉన్నారు. వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాని రాజమండ్రిలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా పెద్దలందరూ కూడా కొండపక్కల మన ప్రభాకర్ రావు గారు లాంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి దీన్ని మంచిగా నిర్మించడం జరుగుతుంది. నా పేరు అమల శివప్రసాద్, రాజమండ్రి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మల్లైపేటలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ గుడివాడ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. గతంలో 30 సంవత్సరాల క్రితం
ఇక్కడ వేప చెట్టు, ఈత చెట్టు కిందకి వంగుని మళ్ళీ పైకి లేచేదని ప్రసిద్ధి చెంది ఉంది ఆ టైంలో. సో ఆ సమయంలో ఈ ప్రాంతంలోనే స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ప్రతి శివరాత్రి నాడు ఎంతో వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాజమండ్రిలోని విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి చేదుడు వాదోడుగా ఉండు ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 62వ వర్ధంతి రాజమండ్రి జెండా పంజా రోడ్లో ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 62వ వర్ధంతి స్థానిక జెండా పంజా రోడ్లో శ్రీ బెజవాడ రంగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బెజవాడ రంగారావు మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి అనుబంధాన్ని గుర్తు చేశారు. దేవత సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సేవల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తరం వాళ్ళు స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవ శ్రీధర్, కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్ చార్లెస్, కురగంటి గోపాలకృష్ణ, తాడి సూరిబాబు, మాదేటి రవిప్రకాష్, ఛాంబర్ డైరెక్టర్ బెజవాడ వెంకటకృష్ణ, దుర్గా ప్రసాద్, పిల్లాడి రాజేంద్ర కుమార్, పిల్లాడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క 62వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ మన బెజవాడ రంగారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రోజున ఇక్కడ విచ్చేసి అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అటువంటి మహనీయుల్ని గుర్తించుకుని మనం చేయవలసిన కార్యక్రమాల్లో మన శైలిని కూడా మార్చుకుని దేశ సౌభాగ్యానికి ఎంతో పాటుపడాలని, ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ మరి ఒక్కసారి గుర్తుంచుకుని ముందు తరాలకు కూడా ఆ విషయాల్ని చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ నా నమస్కారం. జాతీయ ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీతో పాటు సమానంగా దిగిన మహనీయుడు. 1936లో రాజమండ్రితో అనుబంధం ఉన్న వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజమండ్రిలోని కాంగ్రెస్ భవనం ఓపెనింగ్కి ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు ఉండగా రాజమండ్రితో అనుబంధం ఉన్న వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఎలా ఉండాలని భారత రాజ్యాంగంలో రాత్రి దాంట్లో కమిటీలో కూడా ఉండి భారతీయులందరూ కూడా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని రూపుగత్తలో ఈయన మహనీయుడు ఒకడు. ఇలాంటి మహనీయుడు వర్ధంతి దేశం ఉన్నంత చెప్పు ఈ పేరు చెప్పుకునే యువత అంతా కూడా ఇలాంటి మహనీయుల కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతియుతాలు పెరిగిన రోజుల్లో జాతీయ ఉద్యమం కోసం మాట్లాడే వ్యక్తుల కోసం, జాతీయ ఉద్యమం కోసం సేవలు మహనీయులందరూ కూడా భరించుకోవాల్సిన అవసరం ఇవాళ ఉందంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు మాట్లాడండి. బాబు రాజేంద్ర ప్రసాద్ జోహార్. జోహార్ జోహార్. బాబు రాజేంద్ర ప్రసాద్ జోహార్. జోహార్. జోహార్ జోహార్. బాబు రాజేంద్ర ప్రసాద్ జోహార్. రాజమహేంద్రవరం సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అన్నగారు ఆ కవర్లో 4 ఆర్పిల్లు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమో లోక కళ్యాణార్థం కన్యాం వృణీధ్వం వృణీధ్వం. చెప్పండి. లోక కళ్యాణం కన్యాం
వెలుగుబందలో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా దర్జీల సమావేశం నిర్వహించారు. లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డేను పురస్కరించుకొని ఈరోజు వెలుగుబంద వద్ద గల తోటలో దర్జీలు సమావేశమయ్యారు. ముందుగా కుట్టు మిషన్ పితామహుడు విలియంకు ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం వారు జీవనోపాధి కల్పించలేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాల యువకులకు స్వయం ఉపాధిగా దర్జీ వృత్తిని ఆధారంగా పెంచుకొని జీవించుతున్నామని అన్నారు. సదరు దర్జీ వృత్తిలో 75% మంది వరకు ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. బాగా అభివృద్ధి చెందిన దర్జీల వారి వద్ద పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారని, అలాగే దర్జీ అంటే ఇంటి వద్ద కుట్టుకునే మహిళలు కూడా, ఇది కాక ఎంబ్రాయిడరీ వంటి ఆధునిక యంత్రాల వలన, పెట్టుబడిదారుల పోటీ వలన, రెడీమేడ్ వ్యాపారం వలన దర్జీలు ఆర్థికంగా ఎదుగుదల లేదని అన్నారు. కేరళ, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ దర్జీల సంక్షేమ సంఘం కొరకు దర్జీల ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్రటరీ గుదే కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్జీలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. 50 సంవత్సరాలు దాటిన దర్జీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దర్జీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, టైలర్స్ డేని జాతీయ దర్జీలు కార్మిక దినముగా అధికారికంగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాడిచర్ల ప్రసాదరావు, ట్రెజరర్ అర్జీ ఉమామహేశ్వరరావు, సభ్యుడు పి సత్యబాబు, ఎస్ సూరిబాబు, సిహెచ్ నాయుడు, టి బాబ్జీ, ఎస్ పద్మ, ఎం అరుణ, సిహెచ్ నాగమణి, ఎం పద్మావతి, వి నాగమణి, ఆర్ రమణమ్మ, ఎం మంగాదేవి, కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూడా మరి పెద్ద నాయకులు అందరూ దృష్టిలో పెట్టి, ఎందుకంటే మీ యూనియన్కి ఎప్పుడు కూడా మరి అతిథులుగా చాలామంది ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు. మినిస్టర్ గారు దుర్గేష్ మన యూనియన్కి వచ్చారు, ఇదే రోజు ఫిబ్రవరి 28న వచ్చారు. అలాగే ఎమ్మెల్యే వాసు గారు వచ్చారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు వచ్చారు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చారు, అలాగే శివరాం సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా మనకి పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా మరి మన యూనియన్కి వచ్చి మరి మనకి ఎన్నో హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పట్లో మనకి ఒక 150 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో మనలో అందరూ కూడా మరి చాలామంది కూడా వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇక మీద వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి ముఖ్యంగా ముందుగా మన యూనియన్కే ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీ అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందజేసేటట్టు మరి కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కూడా తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఆయన చెప్పింది చాలా వాస్తవం అండి. ఏంటంటే అధునాతన యుగంలోని రెడీమేడ్స్ అని, మాల్స్ అని వచ్చేసి ఎవరికి ఉపాధి లేకుండా అయిపోతుంది. ఆ ఉపాధి ఎలాగా దిగజారిపోయారు ఏంటంటే ఈరోజు టైలర్స్ ఒక బట్టలు కుడితేనే కానీ గడపలేని రోజుల్లో ఉన్నటువంటి దుస్థితులని
షాపులు తీసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దీనికి గాను గవర్నమెంట్ ఆదుకొని ఇదివరకు ప్రకటించడం జరిగిందండి. 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితమని చెప్పేసి గత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అండి. అదే మళ్ళీ ఈ రోజునాడు అది మొదలుపెట్టి ఆర్థికంగా టైలర్స్ని ఆదుకోవాలని. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సాయి రత్నం సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటిలింగాలపేట శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద టమాటా ఉప్మా పంపిణీ చేశారు. సమితి వ్యవస్థాపకులు, సీనియర్ పాత్రికేయులు, అధ్యక్షులు ఆకుల ఈశ్వర్రావు, శ్రీనివాస్, సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాపు భాస్కర్ రావు, రెడ్డి గౌరవ అధ్యక్షులు డాక్టర్ చంద్రగిరి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా సహకరిస్తున్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సమితి ద్వారా ఆల్కట్ తోటలో 1997లో అతిసార వ్యాధి ప్రబలినప్పుడు హోమియో మందులు పంపిణీ చేశామని, కరోనా సమయంలో కూడా 600 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వారు తెలిపారు. ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు గుర్తు చేశారు. తమ సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలింగం, ఉపాధ్యక్షులు ముల్లా శ్రీనివాస్, కార్యదర్శి బివిఎస్ అరుణ్ కుమార్, చంద్రగిరి రజనీకాంత్, వి రమేష్, డి చిన్న, సభ్యులు రామకృష్ణ, రాకేష్, నీలాపు శివాని, ముల్లా తేజ, ఎస్కే రెహాన్ ఇర్షద్, జర్నలిస్ట్ కె మధు, శ్రీమతి పద్మ కౌశిక్, మణి, వి ప్రణీత్ సాయి, పొన్నాడ నాగేంద్ర కుమార్, కె సాయి కళ్యాణ్, రమేష్, సర్వేయర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి. జిల్లాలో పరిశ్రమలు లేక వలస వెళుతున్న యువత. రాజమండ్రిని టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలి. మార్చి 5, 6, 7 తేదీలలో సిపిఐ జిల్లా వర్క్షాప్. మార్చి 14న విశాఖ ప్రైవేటీకరణపై ఆందోళనలు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటున్న ఓఎన్జీసీ యాజమాన్యం. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె నోటీసు జారీ. జేఏసీ కన్వీనర్ వి శ్రీనివాసరావు. జీవుని సేవే దేవుని పూజ. సేవ్యానంద మహారాజ్. గర్భిణీలు, బాలింతలకు రామకృష్ణ మిషన్ పౌష్టికాహార కిట్స్ పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.